అంటే కాపుల మీద గొడవ చేయడానికి దళిత మాలల్ని ఉపయోగిస్తున్నాడు జగన్. ఈ పిఠాపురంలో ఏదైనా గొడవ జరిగితే దళిత మాలలు వెళ్తా ఉంటారు అక్కడ జగన్ తరపున. ఇప్పుడు ఈ రోజున అక్కడ రఘురామరాజు గారి మీద ఇచ్చేయాలంటే దళిత మాలల్ని ఉపయోగిస్తున్నాడు జగన్. పోయేదేవుడు ఈ రోజున సమాజం అంతా ఎవరిని అంటుంది? ఏ రప్పరప్ప బ్యాచ్ల్లో జగన్ గారితో పాటు ఉన్న రెడ్లు ఎందుకు ఉండట్లేదు? లేకపోతే అక్కడ కులవివక్ష జరిగిందని ఒక కాపుల మీదకి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు జగన్ గారు రెడ్లు ఎందుకు ఉండట్లేదు? జగన్ గారి నాయకులు ఎందుకు ఉండట్లేదు? రఘురామరాజు గారి మీద ఆయన ఆపాలి, ఆయన దాడి చేయాలన్నప్పుడు జగన్ గారి రెడ్లో, జగన్ గారి నాయకులు లేకపోతే వైసీపీ నాయకులు ఎందుకు కనపడతలేదు అక్కడ? మిమ్మల్ని ముందుకు దోతున్నారా తింగర నాయాలన్నారా? మిమ్మల్ని ముందు పెట్టి పోతే మీరు పోతారు, వస్తే ఓట్లు వస్తాయి. పెచ్చ నాయాలన్నారా? ఇప్పటికి ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే సాక్షాత్తు మీరు ఎవరినైతే తోపు తురుంకానని ఎవరి గురించి అయితే గొడవలు పడుతూ, ఎవరి గురించి అయితే హిందూ మతాన్ని లేకపోతే శ్రీరామచంద్రుడిని వ్యతిరేకించేస్తాం ఆపేస్తామని వెర్రవీగుతున్నారో అతనే కాళ్ళకు దండం పెడతాడు, సాష్టాంగ పడిపోతాడు. శ్రీరామచంద్రుడి విగ్రహం కనపడితే, హిందువులు కనపడితే, నరేంద్ర మోడీ కనపడితే గజగజ వణికిపోతాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మిమ్మల్ని రెచ్చగొడుతున్న హర్ష్ కుమార్ గారు కానీ, పివి సునీల్ కుమార్ గారు కానీ, ఆ జాడగాడు కానీ, వీళ్ళందరూ కూడా మేము క్రిస్టియన్స్ కాదు, మేము హిందువులు చెప్పుకు తిరుగుతారు. వాళ్ళు మీరెందుకురా కింద మీద పడిపోతున్నారు? 57 మంది మీద కేసట, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పడి ఉండొచ్చు. ఆ 57 మందిని తీసుకొచ్చే దిక్కేదిరా? ఎవడు తీసుకొస్తాడు? కనీసం ఎవడన్నా పరామర్శకు వస్తున్నాడు వైసీపీ నుంచి? ఎవడన్నా పరామర్శకు వస్తాడా? ఎందుకు రెచ్చిపోతున్నారు? ఎందుకు ఎగిరెగిరి పడిపోతున్నారు? మనదాకా భారతిరెడ్డి గారు ఆవిడ క్రిస్టియన్, ఆవిడ వెళ్ళట్లేదు, కొంతమంది క్రిస్టియన్స్ ఆనందపడిపోయారు. తాడిపల్లి కేంద్ర కార్యాలయంలో ఆవిడ కూడా వెళ్ళి హిందూ ధర్మాన్ని ఆచారాన్ని గౌరవిస్తున్నారు. వాళ్ళు గౌరవిస్తారా? వాళ్ళు గౌరవించి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. చెత్తనా కొడకల్లారా. జగన్ కోసం ఎవరైతే అల్లర్లు చేద్దాం, మత గొడవలు రేపుదాం, కుల గొడవలు రేపుదాం అని ముందుకు వస్తున్నారో అలాంటి ప్రతి ఎదవ భ్రష్టు పడిపోతాడు. మీ వెనకాతల కులం రాదు. మీరేమో జగన్ కోసం గొడవలు చేసేసి మేము పలానా కులస్తులు, రాజేష్ రావట్లేదండి మా కోసం, రాజేష్ మాకు ఇలా ఏంటి, మీరు జగన్ కోసం గొడవలు చేస్తారా? రాజేష్ మీ వెనకాల వచ్చేసి నేను మొత్తం పార్టీని అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఎదవనైపోలా. ఏ ఊర్రా మీదే?